నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు జొన్న మొక్కజొన్న వ్యర్థాలను భూమిలో కలియదున్నుకోవాలని రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొంతమేర విద్యుత్ డిమాండ్ తగ్గిందని దీని ద్వారా విద్యుత్ సమస్యలు కూడా తగ్గాయని విద్యుత్ చిరంజీవి తెలిపారు. ఇంకా వేసవి కాలం పూర్తి కానందున భవిష్యత్తులో వచ్చే విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గత వేసవిలో వచ్చిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని డిమాండ్ కు తగ్గ సప్లై అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ తీగలపై ప్రమాదభరితంగా చెట్ల కొమ్మలు ఉన్నట్లయితే విద్యుత్ అధికారులకు తెలియపరిచినట్లయితే వాటిని తొలగించడం జరుగుతుందన్నారు. తద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ఎండాకాలం వచ్చింది, డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఈ మధ్యన గత 3-4 రోజుల నుంచి వర్షాలు కురవటం వల్ల డిమాండ్ తగ్గింది. కాబట్టి మళ్ళీ మాకు ఫీజులు పోవటం కానీ వైర్లు కట్ అవ్వటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గినాయి. అయినా కానీ సమ్మర్ ఇంకా చాలా ముందుంది కాబట్టి మరలా ప్రాబ్లమ్స్ వస్తాయి. విద్యుత్ వాడకం కూడా విపరీతంగా పెరుగుద్ది. దానికి తగినట్టుగా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మేము అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ఈ ట్రాన్స్ఫారాల దగ్గర ఫీజులు మార్చడం దగ్గర నుంచి బాక్సులు మార్చడం దగ్గర నుంచి అవసరమైన చోట్ల ట్రాన్స్ఫారాలు కూడా పెట్టాము. క్రితం సంవత్సరం వచ్చినటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ముందు లాస్ట్ సమ్మర్లో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవి ఉన్న ట్రాన్స్ఫారాలు ఓవర్లోడ్ అవటం వల్ల అలాంటి చోట కొత్త ట్రాన్స్ఫారాలు పెట్టాము, కొత్త లైన్స్ వేసాము, తర్వాత తీగలు కూడా మార్చాము కొన్ని చోట్ల. అదేవిధంగా చెట్లు పెరుగుతూ ఉన్నాయి, ట్రీ కటింగ్ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాము. పబ్లిక్ కూడా వాళ్ళ ఇళ్ల దగ్గరలో ఉన్నటువంటి ట్రీ కటింగ్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా కారణం వల్ల అటెండ్ కాకపోతే కనుక అవి ప్రమాదకరంగా లైన్ల మీద చెట్లు పడి ప్రమాదకరంగా ఉంటే కనుక మీరు కూడా డిపార్ట్మెంటు ఏఈ గారి ఆఫీస్ ఉంటుంది, మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే కనుక కరెంట్ ఆపి ఆ చెట్టు కొమ్మలను కూడా వాటిని కూడా క్లియర్ చేస్తానికి అవకాశం ఉంటుంది. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు తెలిపారు. ముఖ్యంగా 10th ఇంటర్ విద్యార్థులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, అటువంటి వారిపై కేసులు విధించడమే కాక కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తెనాలి పట్టణ పరిధిలో పెదరావూరు ప్రధాన రహదారిపై రాత్రి వేళలో బైక్ రేసులు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారిపై కేసులు విధించడమే కాక వారి తల్లిదండ్రులను కూడా బాధ్యులను చేస్తామని చెప్పారు. మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని రాఘవరావు విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ తరఫున ఈ తెనాలి మున్సిపాలిటీ, తెనాలి అర్బన్ మరియు రూరల్, ముఖ్యంగా ఈ తెనాలి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ 10వ తరగతి ఇంటరు ఈ పరీక్షలు అయిపోయినాయి. వాళ్ళకి ఆల్మోస్ట్ 10వ తరగతి అంటే 15 ఏళ్ళు ఉంటుంది ఏజ్. అలాగే ఇంటర్ వాళ్ళకి 17 ఇయర్స్ ఉంటుంది. ఈ 15-17 వాళ్ళు ఎక్కువగా బైకుల మీద ట్రిపుల్ రైడింగు అన్నీ చేస్తున్నారు. వాళ్ళని ఏంటంటే పేరెంట్స్ ముఖ్యంగా గమనిక ఏంటంటే, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ వాహనాలు 2 వీలర్స్ ఇవ్వవద్దు. ఎవరైనా కానీ మనకి అట్లా డ్రైవ్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియక మనకి ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు, నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేస్తున్నారు, స్నేక్ డ్రైవింగ్ అని ఫీట్లు కొట్టడం అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పెదరావూరు రోడ్డు, మనకేంటంటే ఈ పెదరావూరు టు నందివెలుగు రోడ్డు ఉంది చూసారా, మెయిన్ ఆ రోడ్లో బాగా ఓవర్ స్పీడ్గా వెళ్తున్నాయి. ఆ కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి దాని గురించి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే,
ఎప్పుడైతే చిన్న చిన్న రేసింగ్లు కూడా కండక్ట్ చేసుకుంటాను మా దృష్టికి వచ్చింది. కాబట్టి అటువంటిది ఏమన్నా మనకి అండర్ ఏజ్ 18 ఏళ్ళ లోపు ఎవరన్నా 2 వీలర్ తోలుతూ పట్టుబడితే వాళ్ళని కేసు బుక్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాసిక్యూషన్ కోర్టుకు కూడా పెట్టడం జరుగుతుంది. కోర్టుకు పెట్టిన తర్వాత ఫస్ట్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు 5,000, అండర్ ఏజ్ మైనర్కి వాహనాలు ఇచ్చినందుకు 5,000, మొత్తం 10,000 ఫైన్ ఉంటుంది. ఈ ఫైన్ కాకుండా మేము బండిని కోర్టుకు పెట్టడం జరుగుతుంది, ప్రాసిక్యూషన్ పెట్టడం జరుగుతుంది. ప్రాసిక్యూషన్ వెళ్ళినాక ఒకవేళ మనకు ఆ కోర్టు జడ్జిమెంట్ని బట్టి జడ్జి గారు డెసిషన్ బట్టి ఒకవేళ వాళ్ళు ఫైన్ వేయవచ్చు, ఫైన్తో పాటు శిక్ష కూడా విధించవచ్చు. అంటే మనకి పేరెంట్స్కి కూడా శిక్ష వేసే అవకాశం ఉంది. పేరెంట్స్కి స్టూడెంట్కి అంటే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో పేరెంట్స్కి పిల్లలకి ఇద్దరికి శిక్ష విధించే అవకాశం ఉంది, లేదా ఫైన్తో వదిలే అవకాశం ఉంది. కాబట్టి మరీ పేరెంట్స్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మీ 18 ఏళ్ళలోపు పిల్లలకి వాహనాలు ఇవ్వవద్దు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి ఆర్టీసీ డిపోకు అదనపు ఆదాయం చేకూరినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి నుండి హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు సాధారణ ఛార్జీలతో అదనపు సర్వీసుల ద్వారా సుమారు 3.5 లక్షల అదనపు ఆదాయం పొందినట్లు చెప్పారు. అదేవిధంగా వేసవి సెలవుల నేపథ్యంలో ఊటీ, కొడైకెనాల్, అరకు వంటి ప్రాంతాలకు 30 మంది ప్రయాణికులు ఉంటే వారు కోరిన చోట వద్ద నుండే బస్సు సదుపాయం కల్పించనున్నట్లు రాజశేఖర్ తెలిపారు. జూన్ 10వ తేదీ విద్యార్థులకు సంబంధించి బస్ పాస్ల పంపిణీ కొరకు మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలక్షన్ సందర్భంగా మన తెనాలి డిపో నుంచి హైదరాబాద్కి రోజుకి 4, 5, 6, 7 బస్సులు చొప్పున హైదరాబాద్ తెనాలి కానీ తెనాలి నుంచి హైదరాబాద్ కానీ ఏర్పాటు చేయడం అయింది. దానిలో భాగంగా ప్రయాణికులందరూ ఆర్టీసీని ఆదరించి హైదరాబాద్ నుంచి తెనాలి కానీ తెనాలి నుంచి హైదరాబాద్ కానీ అన్ని బస్సులు ఫుల్ అవటం మూలాన తెనాలి డిపోకి సుమారుగా 3.5 లక్షల రూపాయల ఆదాయం రావటం జరిగింది. అదేవిధంగా ఏరే లోకల్ ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉండటం మూలన మన డిపో ఆక్యుపెన్సీ రేషియో 85గా ఉండటం జరిగింది. ఇది కేవలం ప్రజల యొక్క ఆదరణ, మీ అందరి యొక్క సపోర్ట్ వల్ల మాత్రమే తెనాలి డిపో ఈ స్థాయిలో ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎండాకాలం సీజన్లో పిల్లలకి ఎగ్జామినేషన్స్ అందరికీ అయిపోయినాయి కాబట్టి ఎవరైనా ఊటీ కానీ అదేవిధంగా అరకు కానీ అదేవిధంగా అరుణాచలం కానీ ఇంట్రెస్ట్గా ఉండి ఒక 25-30 మంది వస్తే ప్రత్యేక బస్సులు మీకు సాధారణ ఛార్జీలతో హైదరాబాద్ తెనాలి కానీ తెనాలి నుంచి హైదరాబాదు మనం ఏదైతే సాధారణ ఛార్జీలతో తిప్పడం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా సాధారణ ఛార్జీలతో మీకు కోరిన చోట ఒక 30 మంది ఉంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లేసులు కావాలో చూసుకుంటే సాధారణ ఛార్జీలతో ఇవ్వడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మీ అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ వచ్చే 10వ తారీఖు నుంచి జూన్ నెల 10వ తారీఖు నుంచి పిల్లలకి బస్ పాసులు, ఫ్రీ బస్ పాసులు, పిహెచ్సి పాసులు ఒక మేళా జరిగి మీ అందరికీ ఏ స్కూల్ అయితే ఆ స్కూల్లో రావటం, కాలేజ్ అయితే కాలేజీలో రావటం, మీ దగ్గరికే వచ్చి పాసులు ఇవ్వటం జరుగుతూ ఉంది. జొన్న, మొక్కజొన్న పంటల తర్వాత వచ్చే వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలో కలియదున్నుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. తెనాలి మండల పరిధిలో అన్ని పంటల కోతలు పూర్తయ్యాయని, పంటల తర్వాత వచ్చే వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలో కలియదున్నుకోవాలని, ఆ విధంగా చేయడం ద్వారా భూమి సారవంతం పెరుగుతుందని, రైతులు దీనిని గమనించి రోటవేటర్ సహాయంతో పంటల తర్వాత వచ్చే వ్యర్థాలను భూమిలో కలియదున్నుకోవాలన్నారు. అదేవిధంగా భూసార పరీక్షలు చేయించుకోదలిచిన వారు ఆర్బీకేలలో సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న కోసేసిన తర్వాత జొన్న కోసిన తర్వాత రైతు సోదరులందరూ ఆ వ్యర్థ పదార్థాన్ని తగలబెడుతున్నారు. ఇది అంత బాగోలేదనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణ కాలుష్యం వస్తుంది, తర్వాత భూమికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మల్చర్ వేయడం వల్ల లేకపోతే రోటోవేటర్ వేయడం వల్ల ఆ పచ్చి కాండం లేకపోతే వ్యర్థాలు లోపల భూమికి కర్బన శాతం అందిస్తుంది. తర్వాత భూమి బలపడుతుంది. ఎందుకంటే పశువులు ఎరువు వేయటం లేదు. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మల్చర్ కానీ లేకపోతే రోటోవేటర్ కానీ కట్టర్ కానీ వేసేసి అవి భూమిలోని కుళ్ళేలాగా చేసుకోవాల్సిందిగా రైతు సోదరులు చెప్తున్నాం. మనం జనుము జీలుగా పెసర విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నాం.
ఇంకా ఎవరికైనా కావాలంటే వర్షం వచ్చింది కాబట్టి జనోజీవుగా పిలిపేసే విత్తనాలు మీ ఆర్బీకే ఇన్ఛార్జిని కలుసుకుంటే మరలా ఎన్నింటి కావాలంటే మరలా మేము రైస్ సోదరులకు అందించే ప్రక్రియ చేస్తాము. కాబట్టి రైస్ సోదరులను కోరుకునేది ఏంటంటే భూమిని సారవంతంగా ఉంచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే భూమి నిర్జీవం అయిపోయింది, రసాయన ఎరువులు వేస్తూ 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 మనం పంట తీసుకుంటున్నాము, పశువుల ఎరువు లేదు. కాబట్టి ఇది కలిసినందువల్ల కూడా భూమికి ఇబ్బంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ మల్చరికాన్ని రోటోవేటర్ కట్టడం ఇస్తే లోపల ఉన్న కలుపు విత్తనాలు బయటకు వచ్చి ఎండిపోతాయి, లోపల ఉన్న పురుగుల ప్యూపాలు కానీ అవన్నీ బయటకు వచ్చి కొంగలు కానీ అవన్నీ ఎండిపోతాయి. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించవలసిందిగా కోరుతూ భూసారాన్ని పెంచవలసిందిగా కోరుతూ ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి వర్షం ఆగిన తర్వాత ఎవరికైనా మీ భూమిలో డౌట్ అనిపిస్తే భూసార పరీక్షా కేంద్రానికి మట్టి తీసుకెళ్ళచ్చు. మీ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎవరైనా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే భూసార పరీక్షా కేంద్రానికి గుంటూరుకి మేము రైతు భరోసా కేంద్రం ద్వారా పంపిస్తాము. ఆల్రెడీ పంపించేస్తున్నాము పోయిన సంవత్సరం సీజన్లో. ఎవరైనా ప్రైవేట్గా కావాలంటే మీరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శిస్తే మేము మట్టి పరీక్ష చేసేందుకు వీలు కల్పిస్తాము. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దామని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ తెలిపారు. గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి శివాజీ చౌక్ మీదుగా తెనాలి పట్టణంలో డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఏటా మే 16వ తేదీన జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కల్పించి తద్వారా వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రజలలో అవగాహన కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డెంగీ వ్యాధి అనేది దోమకాటు వలన ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, ఈ దోమ తమ గుడ్లను నిల్వ నీటిలో పెట్టుట ద్వారా తమ సంతతిని పెంచుకొని జ్వరముల వ్యాప్తికి ప్రధాన కారణం అవుతున్నాయని, కనుక ప్రజలు వారానికి ఒక్కసారి ఇంటి బయట నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెయిన్గా డెంగ్యూ అనేది ఇది ప్రివెంటివ్ డిసీజ్, అంటే రాకుండా మనము చూసుకోవటం మంచిది. వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా ప్రివెంట్ చేసుకోవటం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం దాన్ని ప్రివెంట్ చేసుకోగలం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎయిడ్స్ ఈజిప్టి అనే దోమకాటు వలన వస్తుంది. ఇది టైగర్ మస్కిటో అంటారు. ఇది పగటి పూట కుట్టే దోమ అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే మెయిన్గా ఈ దోమలు కుట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం పరిసరాలని, మన ఇంట్లో పరిసరాలని, అట్లానే బయట పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన ఈ దోమకాటుకి మనం గురి కాకుండా, అట్లానే మలేరియా డెంగ్యూకి గురి కాకుండా మనం కాపాడుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే డెంగ్యూ లక్షణాలు ఏంటంటే చలి జ్వరం అట్లా వస్తుంది, ఎక్కువ 104 అట్లా జ్వరం వస్తుంది. అట్లానే నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి. అట్లా ఏదన్నా లక్షణాలు మీకు ఏదన్నా కనపడితే మన దగ్గరున్న హాస్పిటల్లో మీరు టెస్ట్ చేయించుకొని ఏదైనా లక్షణాలు ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. వరల్డ్ మలేరియా వరల్డ్ మస్కిటో డే ప్రతి సంవత్సరము మే 16న భారత ప్రభుత్వం జరుపుతుంది. 2010వ సంవత్సరం నుంచి ఈ వరల్డ్ మస్కిటో వరల్డ్ డెంగ్యూ డే జరుపుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజ భాగస్వామ్యంలో, సమాజంలో ప్రజలతో అందరూ అవగాహన కలిగి ఉండి దోమలు ఉత్పత్తి కాకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల డెంగ్యూ వ్యాధిని నివారించుతుందని ప్రజలతో మమేకమై మనందరము ఒకరి నుంచి ఒకరి ద్వారా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ప్రజలను కోరుతున్నాము. దోమలు పుట్టకుండా చేయాలంటే దోమలు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఇంటి లోపల, ఇంటి బయట నీటి నిల్వలు లేకుండా వారానికి ఒకసారి శుభ్రంగా నీటి నిల్వలు పారబోసుకొని తుడుచుకొని మళ్ళీ పట్టుకోవడం ద్వారా ఈ ఫ్రైడే డ్రై డే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెగ్యులర్గా ప్రతి శుక్రవారము చేయడం వల్ల దోమల ఉత్పత్తిని తగ్గించవచ్చు. ఈ కార్యక్రమంలో నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని
డాక్టర్ షేక్ బీబీ జాన్, తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, తెనాలి పట్టణ ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి కంట ఉమాకాంత్, ఫైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్, లెప్రసీ విభాగ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జంగం శ్యామ్, క్షయవ్యాధి నివారణ విభాగ సూపర్వైజర్ రవికుమార్, నందులపేట ఆరోగ్య కేంద్ర ఆరోగ్య పర్యవేక్షకురాలు ప్రసన్న పుష్పలత, మలేరియా ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, నవీద్, రత్నాకర్, బాషిద్, వివిధ ఆరోగ్య కేంద్రాల మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలిలో శివాజీ చౌక్ దగ్గర ర్యాలీ చేయడం జరిగింది, మానవహారం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుందండి. దీంట్లో ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అందరికీ డెంగ్యూ వ్యాధిని నివారించడం, అసలు రాకుండానే నివారించడం అనేది జరుగుతుంది. దానికి ముఖ్యంగా మనం చేయాల్సినది ఏంటి అంటే నీటి నిల్వల్ని ఉండకుండా చూసుకోవడం. దాంతోపాటు డెంగ్యూ వ్యాధి అనేది ఎందుకు ఎక్కువగా కన్సర్న్గా చేస్తున్నామంటే అది హై ఫీవర్ వస్తుంది, దాంతోపాటు ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి డెంగ్యూ జ్వరానికి ముఖ్యంగా. దాంతోపాటు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది వస్తుంది కాబట్టి మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దాంట్లో ఎక్కువ జ్వరం రావడం, ఒంట్లో నీటి శాతం అనేది తగ్గిపోవడం వల్ల ప్రమాదానికి గురవుతారు. ప్లేట్లెట్లు విపరీతంగా తగ్గిపోతాయి. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కలగజేసి ఆ వ్యాధిని అరికట్టడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము. అందులో భాగంగా ఈరోజు డెంగ్యూ దినోత్సవం జరుపుకున్నాం. డెంగ్యూ అనేది ముఖ్యంగా ఇట్లాంటి దోమ వల్ల ఒకరి నుంచి ఒక వ్యాప్తి చెందుతుంది. దీన్ని ఏడిస్ దోమ అంటారు. ఇది పగలపూట ఎక్కువగా కుడుతుంది. ఈ దోమ కాటు వలన డెంగ్యూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ దోమ కుట్టి దీని నుంచి మనకి వేరే వ్యక్తిని కుట్టినట్టే ఆ డెంగ్యూ జ్వరాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో జ్వరాలు పెరగకుండా ఉండాలి అంటే దోమలు లేకుండా చేయాలి. దోమలు లేకుండా చేయాలంటే నీటి నిల్వ లేకుండా చేయాలి. అందు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి దోమ పుట్టకుండా చేయాలి, 2 దోమ పుట్టకుండా చేయాలి. దోమ పుట్టకుండా చేయాలి అంటే నీటి నిల్వ లేకుండా చేయడం వల్ల దోమలు అనేవి గుడ్లు పెట్టకుండా ఉంటాయి కాబట్టి సంతతి పెరగకుండా ఉంటుంది. తద్వారా దోమలు తగ్గిపోతాయి. వ్యవసాయ విద్యుత్ మీటర్ల కనెక్షన్ల ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు విద్యుత్ ఈ చిరంజీవి తెలిపారు. మార్చి నెలలో నగదు చెల్లించిన వారికి విద్యుత్ కనెక్షన్లను అందించడం జరుగుతుందన్నారు. మే, జూన్ నెలకు సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సి ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు విద్యుత్ కనెక్షన్లను విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి పొందాలని రైతులకు ఆయన సూచించారు. మే కానీ జూన్ లోపల కానీ కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నిటికి కూడా శాంక్షన్ అయ్యి మార్చి లోపల డబ్బులు కట్టి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అగ్రిగేషన్ కనెక్షన్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. అవి కూడా మీరు మీ కన్సర్న్డ్ ఏఈలతో ఫాలో అప్ చేసుకుని తొందరగా వర్షాలు పడే ముందు శాంక్షన్ అయ్యి ఎస్టిమేట్ ఛార్జీలు కట్టి ఉన్నవాళ్ళు తొందరగా వర్క్స్ కంప్లీట్ చేయడానికి మీ సైడ్ నుంచి కూడా సహకారం ఇస్తే తొందరగా కంప్లీట్ అవుతాయి. ఏదైతే మీకు వ్యవసాయానికి బోర్లుకి పంటలు వేసుకోవడానికి కూడా మీకు కూడా మంచి ఉపయోగంగా ఉంటుంది. అలా కాకపోకుండా ఇంకా బిల్లులకు వచ్చేటప్పటికి ఈ 15 రోజుల్లోనే బిల్లు కట్టాలి. బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో కట్టాలి. కొంతమంది ఏంటంటే కట్టపోవటం వల్ల డిస్కనెక్షన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ మందికి డిస్కనెక్షన్ చేస్తే ఇన్ టైంలో మీరు కట్టపోవటం వల్ల మా వాళ్ళు డిస్కనెక్షన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మీకు కరెంట్ లేదని ఇబ్బంది పడతామని ఇవన్నీ ఉంటాయి. అందుకని బిల్లు వచ్చిన 15 రోజుల్లోనే ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు. జొన్న, మొక్కజొన్న వ్యర్థాలను భూమిలో కలియదున్నుకోవాలని రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.